ఖతర్నాక్ కామెడీ షో. ఎప్పుడైనా సరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం చాలా రకాలుగా లోన్ తీసుకుంటాం. కానీ ఒక తాగుబోతు వ్యక్తి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గేదెల్ని పెంచడానికి కోసం అని లోన్ తీసుకొని ఆ లోన్ ని తీర్చకపోతే ఎలాంటి ఫన్, ఎలాంటి ఫ్రస్ట్రేషన్, ఎలాంటి కామెడీ జనరేట్ అవుతుందో మనకు చూపించడానికి వచ్చేస్తున్నారు మన నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. So let's welcome them. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏమయ్యా తాగుడు బంద్ చేసిన మాటిను, నీకు లోన్ ఇప్పిస్తా. సరే బ్యాంక్ వెళ్దాం పదా, మరి వాడి దగ్గర లోన్ రాలా. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. హలో మేడం, నమస్తే. ఈయన మా బ్యాంక్ మేనేజర్. ఆయనకి నేను ఏపీని. ఏపీ తెలంగాణ కాదు, పిఏ అనాలా. పిఏ అంటే ఏంటి? పర్సనల్ అసిస్టెంటా? కాదు, పక్కన పెట్టుకునే అమ్మాయి అని. సర్లే కానీ మేడం కి ఏమవసరం? మేడం కూడా లోన్ కావాలని అన్నారట. మేడం వచ్చారు కానీ రిజెక్ట్ చేసేసా లోన్. ఎందుకండి? సిబిల్ లేదని చెప్పి. సిబిల్ లేకపోవడం ఏంటండి? ఆవిడ ఎంత పెద్ద చందమామకి ఎక్కడన్నా సిబిల్ ఉంటుందా? సరే గానీ లాస్ట్ టైం మనం ఎవరికి లోన్ లీలా, ఈసారి నా కొత్త కస్టమర్లు వస్తే ఎవరన్నా చూడు లోన్లు ఇద్దాం. ఏం కావాలా? లోన్ కావాలి సారు. లోన్ ఇవ్వాలంటే నీకు బాండ్ ఉండాలా. బాండ్ ఉందా? అబ్బా ఉంది సార్. మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి సార్. ఏందిరా ఇదే? జేమ్స్ బాండ్. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అది కాదురా, అగ్రిమెంట్ లేవు, బాండ్ పేపర్ లేవు, ఏం లేవు. అసలు నీకు ఏం చూసి లోన్ ఇవ్వాలరా? సార్ మీకు పెళ్ళి అయిందా? కాలా. ఇప్పుడు రేపు వచ్చే మామయ్య నీలో ఏం చూసి పిల్లని వాళ్ళంటే ఏం చూపిస్తారు సార్ మీరు? నీ దగ్గర ఏముంటే అది పెట్టు. ప్రెసెంట్ ఇది ఒక్కటి ఉంది సార్. ఇస్తానులే గానీ ఏదో ఒకటి చేసి. అమ్మా ఫోటోది. ఏ స్టడీ. బీటెక్ సార్. బీటెక్ సార్. స్టడీ కాదురా, స్టడీకి నిలబడు. లోన్ అప్లై అయిపోయింది కానీ నువ్వు టైం కి లోన్ కట్టాలా, లేదంటే మేమని తీసుకొస్తా. 10 లక్షలు లోన్ ఇస్తా ఉన్నా. ఓకే సార్. 10 లక్షల లోన్ ఏం చేస్తారు? బర్రెలు కొనుక్కుంటాను సార్. ఓకే, ఇన్స్పెక్షన్ కి వస్తా ఉంటా. సరే సార్. సరే తీసుకొని పో తొందరగా. థ్యాంక్ యూ సార్. నడు. నెల తర్వాత సార్ ఏంటి సార్ వాడు లోన్ తీసుకొని లోన్ కట్టడు? ఏం కట్టడు? వాడి ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి కట్టించుకున్నావు. రే ఏ బాబు. సార్ దేనికి వచ్చారు సార్? ఈఎంఐ కావాలా? నాకు ఈ అమ్మాయి కావాలి సార్. ఇస్తారా? నాకు ఈ అమ్మాయి కావాలి సార్. ఇస్తారా? ఈఎంఐ అమ్మాయి కాదురా, ఈఎంఐ డబ్బులు కట్టాలా. 5 బర్రెలు అని చెప్పారు, 4 బర్రెలే ఉన్నాయి. 5ది ఏది? నా బర్రె తెగించి ఆ సుబ్బారావు గారి బర్రెతో లేచిపోయింది సార్. ఈఎంఐ డబ్బులు కట్టరా. నా పిల్ల లేచిపోయిందనే బాధలో నేనుంటే ఈ అమ్మాయికి డబ్బులు ఎవడైనా అడుగుతాడా సార్? నెక్స్ట్ మంత్ ఈఎంఐ కరెక్ట్ కట్టాలా. ఫస్ట్ తారీఖు అకౌంట్ లో పడిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. వీడు కడతాడంటారా? నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కడతాడులే అమ్మా. కట్టకపోతే అప్పుడు చూసుకుందాంలే. ఆఫ్టర్ 2 months ఇంకా మీ ఉద్యోగం అయినట్టే. ఏమైనా? లోన్ కట్టలే ఈ మంత్ కూడా. తొందరరా ఇంటికి పోదాం. హలో బాబు. సార్ పోయిన నెల ఈఎంఐ కట్లా, ఈ నెల కూడా ఈఎంఐ కట్లా. 2 బర్రెలే ఉన్నాయిందిరా. మిగతా చేయరా. అందం గురించి ఎవరు కొట్లాడుకుంటారు సార్? ఆడవాళ్ళు కొట్టుకుంటారు. కానీ నా చిన్న బర్రె పెద్ద బర్రె నేను అందంగా ఉన్నానంటే నేనని కొట్టుకున్నాయి సార్. పెద్ద బర్రె చిన్న బర్రెని చంపేస్తే ఇప్పుడే గోతులో పాతి పెట్టి వస్తున్నాను సార్. సరే పెద్ద బర్రె ఏదిరా? చచ్చిపోయింది కదా సార్ చిన్న బర్రె. పోలీసులకు తెలుస్తుందని భయంతో పారిపోయింది సార్. సరే ఇందా చచ్చిపోయిలా. అవును. దాన్ని తవ్వి చూపి. వద్దు సార్. దేనికి రా? తను చూస్తే తట్టుకోలేదు సార్. రే నువ్వేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు గానీ నా ఈఎంఐ డబ్బులు కట్టి పోతా. 2 పిల్లలు కొట్టుకుని ఒకరు చచ్చిపోయి ఒకరు పారిపోయి పుట్టడు దుఃఖంలో నేనుంటే నన్ను ఈఎంఐ అడుగుతారా? మీరు 10,000 ఇవ్వాల్సింది పోయి 10,000 నేను ఎందుకు ఇవ్వాలరా? బాధ దిగమింగుకోవాలి కదా సార్. సార్ మీ మేలు ఫీమేల్ ఈ జన్మలో మర్చిపోలేదు. రే నెక్స్ట్ మంత్ కరెక్ట్ కట్టాలా. కట్టేస్తా సార్. దాదా 3 నెలల తర్వాత ఉద్యోగం పోయింది సార్. ఇంకొక రోజే గడువిచ్చారు, ఇంక లేదని చెప్పారు. ఉద్యోగం నేను పోనీను, ఎట్లయినా ఈసారి వసూలు చేస్తా చూడు. దా పోదాం. రే రారా బయటికి. ఈఎంఐ ఎందుకు కట్టలేదు? 3 నెలలు అయింది. నాకు ఒక డౌట్ మేడం. చెప్పండి. మీ డ్రెస్ మీరు డిజైన్ చేస్తారా, మీ కాస్ట్యూమర్ డిజైన్ చేస్తారా? మీకెందుకు? ఒకప్పుడు పైన ఉంటే కింద ఉండట్లేదు, కింద ఉంటే పైన ఉండట్లేదు. నాకేముంటే నీకెందుకు? ఫస్ట్ ఈఎంఐ కట్టు. ఈఎంఐ కాదురా, అసలు ఏందిరా ఒక్క బర్రె కూడా లేదా? ఉంది సార్ బర్రె వెనక్కి. బర్రె మొక్క పోడా. ఇదిగో సార్ మా బర్రె.
బర్రె ఎందుకు అవ్వదురా, ఇది కుక్కరా. బర్రే సార్, పెద్దది లేచిపోయిందా, చిన్నది చచ్చిపోయిందా, మూడోది పారిపోయిందా. ఆ బెంగని దిగమింగుకుని గడ్డి తినక చిక్కుకుపోయి బక్కగైపోయింది సార్ అది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇది కుక్క నిరూపిస్తే నా ఇల్లు అమ్మి మీకు ఈ అమ్మాయి కట్టేస్తాను సార్. కదా మీ మీద ఒట్టు సార్. ఏ బాబు మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇది ఏంది చెప్పు, అది బర్రె కుక్క? శాస్త్రవేత్త మూతకాన్లు ఇది పిల్లి. మా బర్రె తినే టైం అయింది సార్. మీ ఈఎంఐ నెక్స్ట్ మంత్ గడ్డిలో పెట్టి తీసుకొచ్చేస్తాను సార్ మీకు. ఏం మాట్లాడుతున్నావురా? నెల తర్వాత. తిను. ఎక్స్క్యూజ్ మీ. మీరేంటి సార్ గేదె దగ్గర గడ్డేసుకుంటూ ఉన్నారేంటి సార్? మీకు లోన్ ఇచ్చిన తర్వాత నా ఉద్యోగం పోయింది, నా పిఏ ఉద్యోగం కూడా పోయిందిరా. డబ్బులు తీసుకొచ్చాను సార్, నేను కట్టించుకోండి సార్ లోను. అన్నం పెడతాను రా. నీ లోన్ వద్దు ఏమొద్దు, వెనక్కి పోరా. అట్లా కాదు సార్, కట్టించుకోండి సార్. నాకు వద్దు పో సార్, వెళ్ళిపోతాం గానీ మీ పిఏ నెంబర్ అని ఉంటుంది. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడో జండ ఆడతా. ఆడియన్స్ ఎలా అనిపించింది నువ్వు స్కిట్? మేడం, ఫస్ట్ నోగరాజ్ గారి గురించి చెప్పాలండి. నేను నోగరాజ్ గారు అన్ని స్కిట్లు ఫాలో అవుతుంటానండి. కాకపోతే ఈ జబర్దస్త్ గురించి ఒక చిన్న ఇష్యూ చెప్దాం అనుకుంటున్నాను మేడం. నేను వైజాగ్ లో ఒక హాస్పిటల్ కి వెళ్ళాను మేడం. అక్కడ ఆల్మోస్ట్ పేషెంట్లు అందరూ ఫ్రీ టైమ్ లో అంటే వాళ్ళ బ్రెయిన్ డైవర్షన్ కోసం ఈ జబర్దస్త్ స్కిట్లు చూస్తున్నారు మేడం. మీరు ఎంత మంది టీము దీన్ని ఇంతలా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేడం. శ్రీదేవి గారు, నూకరాజ్ గారు అండ్ టీమ్, నాకేమో రిపీటెడ్ గా అదే కాన్సెప్ట్ వచ్చి ఒకటే టైప్ లో వెళ్తున్నట్టు అనిపించిందండి. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు చాలా బాగా చేశారు, బట్ ఓవరాల్ ఓకే అండి. కృష్ణమోహన్ గారు, మీకు ఎలా అనిపించింది? నోకరాజు గారు బాగుంది, మీ ఐడియా బాగుంది, టీమ్ కూడా సూట్ అయింది, బాగా చేశారు.